లూకాసు వార్త 22 అధ్యాయం 31 సీమోను సీమోను, ఇదిగో సాతాను మిమ్మును పట్టి గోధుమల వలె జల్లించుటకు మిమ్మును కోరుకొనెను గాని నీ నమ్మిక తప్పిపోకుండానట్లు నేను నీ కొరకు వేడుకుంటుని నీ మనస్సు తిరిగిన తరువాత నీ సహోదరులను స్థిరపరచమని చెప్పెను. సైతానుగాడు ఎవరిని కోరుకుంటున్నాడు? 28 నా సోదరులో నాతో కూడా నిలిచియున్నవారు మీరే గనక నా తండ్రి నాకు రాజ్యమును నియమించినట్లుగా నా రాజ్యములో నా బల్ల యొద్ద అన్నపానములను పుచ్చుకొని సింహాసనముల మీద కూర్చుండి ఇశ్రాయేలీయులు 12 గోత్రముల వారికి మీరు తీర్పు తీర్చుటకై నేనును మీకు రాజ్యము నియమించుచున్నాను. ఎవరి కోసమైతే దేవుడు రాజ్యమును నియమించి ఇశ్రాయేలీయులు 12 గోత్రముల వారికి తీర్పు తీర్చడానికి ఏర్పరచబడిన వారిని సైతానుగాడు కోరుకుంటున్నాడు. కానీ దేవుడు మనకేం చేస్తున్నారు? మన నమ్మిక తప్పిపోకుండానట్లు మన తరపున ఆయన విజ్ఞాపన ప్రార్థన చేస్తున్నారు. మనకు కష్టాలు వచ్చినాయి అంటే మనము ఈ స్పిరిచువల్ వార్ఫేర్లో ముందు వరుసలో ఉన్నట్టు అప్పుడు దేవుడు మన తరపునే